నమస్కారం ప్రజలారా. మన షర్మిలక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన అన్న గురించి మాట్లాడుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉండదో మావిగన్ గురించి మరి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఖచ్చితంగా మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకునేటువంటి దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మరి షర్మిలమ్మ గారు ఏం మాట్లాడినారు ఇని తప్పకుండా మనం విశ్లేషణ చేద్దాం. మరి ఏం మాట్లాడుతుందో ఆమె ఏందో మరి వినేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పుక అంటే చూడండి, ఎంతసేపుటికి గన్నులు గొడ్డల్లేనా అంటే ఇప్పుడు మనకు ఆ గొడ్డలతో ఎంత లాభం చేకూరింది. మరి మన అన్న ముఖ్యంగా ప్రధానమంత్రి కావాలనే దానికి ఇంకెన్ని ఏం వాడాలనో ఇప్పుడు గన్నులు గొడ్డల్లే అంటున్నారమ్మా మీరు. మరి అదే గొడ్డల్ని అడ్డం పెట్టుకునే కదా, మరి సినాయిని అడ్డం పెట్టుకునే కదా మన అన్న ముఖ్యమంత్రి అయింది. లేకంటే మన జీవితకాలంలో మనం ముఖ్యమంత్రి ఆడవుతాము. ఒక అవకాశం అని చెప్పి పోరాడినారు. మీరు కూడా పోరాడినారు. అంటే మనోడి నటన చూసి మీరు కూడా గుర్తించలేకపోయినారు. అంటే ఆ రోజుల్లో గొడ్డలి మరి మనకు ఉపయోగపడిన రోజుల్లో చెప్పమ్మా, ఇంకా చెప్పు. అంతే. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా, రాష్ట్రంలో ఏ విధంగా అంటే మేము ప్రజావేదికను కూల్చేసే దాంట్లో నుంచే మా ప్రభుత్వం మొదలుపెట్టింది. మా పాలన మొదలుపెట్టినాడు అన్న. ప్రజావేదికను కూల్చివేయడంతోనే మొదలుపెట్టినాము. కూల్చేయడం, నరకడం అవి అంటున్నావే. మరి మా రాజకీయం వేరు, మా మనుషులు వేరు, మా కథ వేరు, మా కార్ఖాన వేరు, మా మెహర్బానీ వేరు. తట్టుకోలేరు. నీకెందుకు మా షర్మిలమ్మ ఈరోజు మరి ఏదో అన్న టాపిక్ మరి పక్కదావ పట్టించేదానికో, లేదంటే ఏదైనా నిజంగానే మావిగన్ అనేటువంటి ఆలోచన మరి వివేకం సార్ ఏమన్నా చెప్పినాడో, మరి ఎవరో చెప్పినారు, ఏమో చేశారు. మరి నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మళ్ళా మింగటము? సరే చెప్పు, ఇంకా ఏం చేస్తాం, మా కర్మలే. చెప్పుమా. జలయజ్ఞము గిలయజ్ఞాలు మాకొద్దు. మేము ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి కావాలంటున్నాం. ఆ సీట్లో పోయి కూర్చున్నాం, అంతవరకే. మాకు జలయజ్ఞాలు కడతాం. మేము చెప్పినాం, హామీలన్నీ ఇచ్చినాం. మాకేం అవసరమో మేము ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాం. మేము ఆడిందే ఆట పాడిందే పాట అనే రీతిలో మేము 5 సంవత్సరాల పాటు మా పాలన కొనసాగించినాము. నువ్వు జలయజ్ఞము ఇంకొకటి అన్నా క్యాంటీన్లు తీసేసా ఎందుకు ఎన్ని మనకు చెప్పుమ్మా.